హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీకి స్వాగతం. మనం ఈరోజు థర్డ్ క్లాస్లోని తెలుగు సబ్జెక్ట్ 9th లెసన్ ఏమేమి చూడాలి నేర్చుకుంటున్నాం. ఇది ప్రక్రియ అయింది గేయ ప్రక్రియ. ఇతివృత్తం ఏంది? ప్రకృతి పరిశీలన. ఎందుకు గేయ ప్రక్రియ అంటున్నామంటే ఇది గేయ రూపంలో ఉన్నది. చూడండి, ఏమేమి చూడాలి. పక్షి ఎగిరే తీరును చూడాలి. ప్రకృతినిచ్చే పక్షి రంగులను చూడాలి అనేది గేయ రూపంలో ఉంది కాబట్టి ఇది ప్రక్రియ అయింది గేయ ప్రక్రియ. అదేవిధంగా ఇతివృత్తం ఏంటిది అంటే ప్రకృతి పరిశీలన. ఎందుకు అంటే ఇందులో గేయ రూపంలో ఉన్న లెసన్ ఏముంది? ప్రకృతిని ఏ విధంగా పరిశీలించి రాశాడు అనే దాని గురించి ఉంది కాబట్టి ఇతివృత్తం గేయ పరిశీలన. సో ఫ్రెండ్స్, మనం దీన్ని ఏం చేయాలి అంటే మనం బైహార్ట్ చేయవద్దు, బట్టి పట్టవద్దు, మనం అర్థవంతంగా నేర్చుకోవాలి. ఏంది 9th క్లాస్ ఏమేమి చూడాలనేది ప్రక్రియ గేయ రూపంలో ఉంది. ఇది ఎట్లా ఉంది? గేయ రూపంలో ఉంటూ అందులో ఉన్న లెసన్ ఏముంది అంటే ప్రకృతిని వర్ణిస్తున్నట్టు ఉంది. అందుకనే ఇతివృత్తం ప్రకృతి పరిశీలిస్తున్నట్టు ఉంది. మనకు ఇట్లా ప్రకృతిని పరిశీలిస్తున్నారు. పక్షి ఏమి చూడాలి, పక్షి ఎగిరే తీరునే చూడాలి, ప్రకృతినిచ్చే పక్షి రంగులను చూడాలి అన్నట్టు ఉన్నది. ఇందులో పశువుల మంద లేక దూడను చూడాలి, గొర్రెల మేకల వెంట కుక్కలను చూడాలి అనేది ఇట్లా పరిశీలన ఉంది, పరిశీలిస్తున్నట్టు ఉంది. కాబట్టి ఇతివృత్తం ప్రకృతి పరిశీలన. ఇందులో మనకు వ్యాకరణాంశాలు ఏమి ఇవ్వలేదు. ఇందులో సూక్తి ఏంటంటే ప్రకృతి మనకు గాలి, నీరు, ఆహారం, ఆనందాన్ని ఇస్తుంది. ప్రకృతి ఏమిస్తుంది? గాలి ఇస్తుంది, నీరు, ఆహారం, ఆనందం ప్రతిదీ మనం ప్రకృతి నుంచే తీసుకుంటున్నాం. మరి మనం ప్రకృతి పట్ల, సాటి ప్రాణుల పట్ల ఎట్లా ఉంటున్నాం ఒకసారి ఆలోచించుకోండి మీరు అని మనకు ఈ సూక్తి చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ థర్డ్ క్లాస్లోని 4th లెసన్ వేమన శతకం. ఇవి వేమన శతకాలు ఎట్లా ఉంటాయి? పద్య రూపాల్లో ఉంటాయి. ఇవి ఏం చెప్తాయంటే మనకు విలువలను నేర్పిస్తాయి. ఒకసారి చూడండి, ఫస్ట్ పద్యం చూడండి. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు సల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. అంటే దీని అర్థం ఏంది? చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడతాడు, కానీ మంచివాడు ప్రశాంతంగా మాట్లాడతాడు. సో దీని దేంతో పోల్చాడు? కంచు కంగున మోగుతుంది, కానీ బంగారం ఇట్లా మోగదు. కంచుకు బంగారం చాలా తేడా ఉంది కదా. కంచు చీప్గా ఉంటుంది, చీప్ క్వాలిటీ, కానీ కంగున మోగుద్ది. అదే బంగారం విలువైనది, దాని మోగుద్ద కొడితే మోగదు. అట్లా ఇది అన్నీ అట్లా. అనగనగా రాగ మతి శయులు చుండు, తినగా వేము తీయగానుండు, సాధనమును బలుకు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. ఏం చెప్తున్నాడు? మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది. మళ్ళీ తినడం వల్ల చేదునైనా వేప కూడా తీయగా అనిపిస్తుంది. అట్లాగే ఏ పనినైనా పదే చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది. తినగా చేదు కూడా తీయగా ఏ విధంగా అవుతుందో అదేవిధంగా మన ఇష్టం లేని ఏ పనినైనా చేస్తుంటే అది ఈజీగా అయిపోతుంది అనేది మనకు ఈ వేమన శతకంలో ఉన్న అన్ని పద్యాలు ఏం చెప్తాయి? వేమన శతకం అనేది పద్య రూపంలో ఉంది. అదేవిధంగా ఇవి మనకు ఏం చెప్తాయి? విలువలు నేర్పిస్తాయి. చూడండి, 10వ లెసన్ వేమన శతకం ప్రక్రియ, పద్యాలు, ఇతివృత్తం, విలువలు. ఇందులో మనకి ఏమిచ్చాడు? వ్యాకరణం పాయింట్ ఏంటంటే అర్థాలు ఏంది? అర్థాలలో ఊర్వి అంటే భూమి, గిట్టడం అంటే మరణించడం, సజ్జనులు అంటే మంచివారు. ఊర్వి అంటే భూమి, గిట్టడం అంటే మరణించడం, సజ్జనులు అంటే మంచివారు, అధికుడు అంటే గొప్పవారు, దుర్జనులు అంటే చెడ్డవారు,
ముచ్చు అంటే దొంగ. ఇందులో జాతీయం తండోపతండాలుగా అనేది జాతీయం. ఇందులో వ్యాకరణాంశం ఏంది? ద్విత్వాలు ద్విత్వక్షరాలు అంటే ఏమిటి? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వం అంటారు. అందుకు నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, సెల్ఫ్ అని రాశాను. ఒక హల్లుకు సెల్ఫ్, దానికి అదే. ఒక హల్లుకు అదే హల్లు, సెల్ఫ్, అదే హల్లు ఒత్తుగా చేరితే అది ద్విత్వం అంటారు. ఎగ్జాంపుల్, క కాకు కావత్తు, త తాకు తావత్తు, దాకు దావత్తు, నాకు ఒత్తు. ఏ హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వం అంటారు. అదేవిధంగా ఈ లెసన్ చివరన ఉన్న సూక్తి ఏంది అంటే, అబ్రహాం లింకన్ చెప్పారు ఏంది? మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవదాయకమైన విషయం. మోసం చేయకూడదు. ఒకవేళ దానికంటే ఉత్తమమైనది ఏంది? ఓటమి పొందడమే మంచిది, అది రెస్పెక్టఫుల్ ఉంటుంది అని మనకు అబ్రహాం లింకన్ గారు చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా ఇస్తారు, మోసం చేయడం కంటే ఓటమి పొందడమే గౌరవదాయకమైన విషయం. ఇది ఆప్షన్ ఏ, ఇది సామెత. ఆప్షన్ బి జాతీయం. ఆప్షన్ సి సూక్తి. ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో. ఇలా ఇస్తారు. సో ఫ్రెండ్స్, మనకు ఒకసారి చదివినట్లయితే, ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీకోసం మీరు తెలంగాణ టెట్, ఏపీ టెట్ మరియు డిఎస్సిలో మీరు మంచి స్కోర్ సాధించాలని, ఈ స్కోర్ మనకు డిఎస్సిలో ఉపయోగపడుతుంది కాబట్టి మన టెట్లో మంచి మార్కులు 100 అబోవ్, 110, 120, 130 దీంట్లో ఈ విధంగా మన స్కోర్ ఉన్నట్లయితే డిఎస్సికి చాలా దగ్గరలో ఉన్నట్టు. సో మనం టెట్లో మంచి స్కోర్ సాధించాలి అంటే మనం బుక్లో ఉన్న ప్రతి విషయాన్ని చదివి మీకు లైన్ టు లైన్ నోట్స్ ప్రిపేర్ చేసి మీకు అందివ్వడం జరుగుతుంది షార్ట్కట్ మెథడ్లో. దయచేసి ఈ మంచి సదవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మీ ఫ్రెండ్స్కి ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీ యూట్యూబ్ ఛానల్ని మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే వారికి కూడా మీరు హెల్ప్ చేసినట్లుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.